ఆనంద్ సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని సీఎం నివాసంలో చంద్రబాబు ఆనంద్ సోదరులను పార్టీలోకి ఆహ్వానించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, ఆనంద్ సోదరులు ఎప్పుడు టీడీపీలో చేరారు? టీడీపీలో చేరికపై కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? ఉండవల్లిలోని కృష్ణానది తీరం వద్ద ఉన్న సీఎం తాత్కాలిక నివాసానికి కొద్దిసేపటి కిందటే ఆనంద్ సోదరులు మంత్రి నారాయణతో కలిసి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి నివాసంలో ఆనంద్ సోదరులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆనంద్ సోదరుల రాక పట్ల అటు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మొదటి నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వారి రాక అనేది అనుమానాస్పదమని మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ చొరవ తీసుకున్నాడు. నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణ ఆనంద్ సోదరులను తీసుకురావడం ద్వారా నెల్లూరు జిల్లాలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ పటిష్టం అవుతుందంటూ గట్టిగా ముఖ్యమంత్రి దగ్గర తన వాదనను వినిపించడంతో ఎట్టకేలకు ఆనంద్ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉన్న మార్గం అంతా కూడా సుగమైంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటికి పార్టీలో చేరికను అధికారికంగా ప్రకటించడానికి ముందు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ తోటి కలిసి ఆనంద్ సోదరులు ఇద్దరు కూడా ఉండవల్లి తీరంలో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో కూడా ప్రస్తుతం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వారిని పూర్తి స్థాయిలో పార్టీలోకి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కూడా స్వాగతం పలకడం జరిగింది. వీరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. వారి సేవల్ని కాంగ్రెస్ పార్టీలో వారికి ఉన్న హోదాని కూడా గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నేపథ్యంలో తిరిగి సొంత గూటికి వచ్చిన విధంగానే మీరు భావించాలంటూ ముఖ్యమంత్రి వారికి కూడా చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆనంద్ సోదరులు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన పాత్రను పోషించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. నీలిమ, మరి అటు కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? వీరు రాజీనామా ఇచ్చిన వెంటనే పిసిసి చీఫ్ రఘువీర కూడా అన్నారు, వెంటనే నేను సైన్ చేశాను, యాక్సెప్ట్ చేసేసానని. కాంగ్రెస్ వర్గాల్లో ఎలా ఫీల్ అవుతున్నాయి? ప్రధానంగా ఆనంద్ సోదరులు తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి సంబంధించిన సమాచారం అంతా కూడా చాలా రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఆనంద్ సోదరుల నుంచి ఒక స్పష్టమైన వైఖరి బయట తర్వాతనే స్పందిస్తామంటూ ఇంతకాలం కూడా వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే మొదటిసారిగా ఆనంద్ సోదరులు టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నామంటే ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా దీని మీద స్పందించాయి. రఘువీరారెడ్డి కూడా స్వయంగా వారు వెళ్లిపోతే పార్టీకి నష్టం ఏమీ లేదంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆనంద్ సోదరులు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవుల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ ఫలాలను అందుకున్నారు. అటువంటి వారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చేరటం అనేది కొంత బాధాకరమే అయినప్పటికీ కూడా వారి పూర్తి స్థాయి నైజం బయటపడింది. పార్టీ పట్ల వారికి విశ్వాసం లేదనే విషయం ఈ సందర్భంగా వ్యక్తమైందనే వాదన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరటం వల్ల ఎక్కడా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ రాజా రమేష్.